గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ప్రియాంక రాలేదా? ఇంకా వస్తుంది సార్. ఏమమ్మా ఇంత లేటు? వస్తే నా క్యాబిన్ పంపించు. ఓకే సార్. హాయ్, గుడ్ మార్నింగ్. ఏమింత లేటు సార్? అడిగారు నిన్ను. ఏం లేదు, ఇంట్లో కొంచెం వర్క్ ఉండిపోయింది అందుకే. ఓకే. ప్రియా, ఈ మంత్ టార్గెట్ అయినట్లేదు. ఎలాగైనా రీచ్ అవుతాను సార్. చూడమ్మా, పైనుంచి కాస్త ప్రెజర్గా ఉంది. హలో సార్, హలో, మేము రియల్ ఎస్టేట్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం. చెప్పమ్మా. ఫ్లాట్ ఏమైనా తీసుకుంటారా సార్? ఇప్పుడేం ఫ్లాట్ ఏమవుతుందమ్మా? థ్యాంక్ యూ సార్. హలో, హలో, మేము రియల్ ఎస్టేట్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం. చెప్పండి. ఫ్లాట్ ఏమైనా తీసుకు మీటింగ్లో ఉన్నానమ్మా, ఏమొద్దు. సారీ సార్. హలో సార్, వినపడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. హలో చెప్పండి. హలో సార్, మేము వింటేజ్ గురాండ్ నుంచి కాల్ చేస్తున్నాం. ఫ్లాట్స్ ఏమైనా తీసుకుంటారా సార్? తీసుకుంటాను. మీ వాయిస్ చాలా బాగుందండి. ఏదో చెప్తున్నావు? అదే సార్, వింటేజ్ గ్రాండ్. ఏది ధనలక్ష్మీపురంలో ఉండేదేగా? అవును, మీకు తెలుసా సార్? తెలుసు. ఇప్పుడు ఫ్లాట్ చూపించేదానికి మీరు వస్తారా? మేమే వస్తాం సార్. ఒక హాఫ్ అన్ అవర్లో నేను ఉంటాను. మరి మీరు వస్తున్నారుగా? ఓకే సార్. ఓకే, సీ యూ సూన్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్, కస్టమరు వింటేజ్ గ్రాండ్ని సైట్ విజిట్ చేస్తానని చెప్పారు. ఎప్పుడు? ఒక హాఫ్ అన్ అవర్ సార్. హాఫ్ అన్ అవరా? సరే అమ్మా, వెళ్దాం పదా. అలాగే. ఏమ్మా వాళ్ళు ఇంకా రాలేదు? టైం అయింది సార్, చాలాసేపు అయింది చెప్పి. ఇల్లే ఒకటనా వాళ్ళకి చెప్పింది? వింటేజ్ గ్రాండే సార్. ఒకసారి కాల్ చేసి చూడమ్మా. అలాగే. కాల్ లిఫ్ట్ చేయట్లేదు సార్. వెయిట్ చేద్దాం సార్. సరే చూద్దాం. ఎంత లేట్ అయిపోయింది ఏంటో. సార్, వాళ్ళే ఉండొచ్చు. కాకపోతేనా? సార్, మీరేనా వెంచర్ చూడడానికి వచ్చింది? హాయ్, నేనే. కాల్ చేసింది నేనే. వీళ్ళైనా ఫ్లాట్ చూడడానికి వచ్చింది? ఇదే మన లేఅవుట్. చూపిస్తారా? సార్, మీరు చెప్పండి. సార్, ఇదే మన బాలాజీ
బృందావనం లేఅవుట్ సార్. ఇక్కడ వచ్చేసరికి 25 ఎకరాల ప్లాట్లు, 30 ఎకరాల ప్లాట్లు ఉన్నాయి. చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టినాము, 40 ఫీట్ రోడ్స్ ఇచ్చున్నాము. ఇక్కడ ఏంటంటే మీకు లోన్ కూడా వస్తుంది. ఆల్రెడీ హౌసెస్ కట్టేస్తున్నాం సార్. మనం ఒకసారి వెళ్ళి చూద్దాం సార్. లోపల కరెంటు, కాంపౌండ్ వాల్, డ్రైనేజ్. వీడేంటి ఇలా చూస్తున్నాడు? అబ్బా అమ్మ ఏముంది సార్ మనం వెళ్ళి చూద్దామండి సార్. మేడం రారా? మేడం కొద్దిగా బాగాలేదు, నేను చూపిస్తారండి సార్. అబ్బా ఛాన్స్ మిస్ అయింది. ఏంటి ఇంకా చీకటి పడ్డా రాలేదు? The subscriber is currently switched off. Please try after some. టైం అయిపోతుంది. ఏదో తప్పుగా జరగబోతుంది. నీ వాయిస్ బాగుంది అన్నాడు. వాడి లుక్స్ అన్నీ తేడాగా ఉన్నాయి. వాళ్ళ ముగ్గురు, ఒకడు వీడికి సైగ చేశాడు, వాడు ఇంకొకడికి సైగ చేశాడు. ఆలోచిస్తుంటేనే తల నొప్పిగా ఉంది. ఏదేమైనా కార్లో కూర్చొని సార్ కోసం వెయిట్ చేద్దాం. ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడ ఉండకపో, వెళ్ళిపో. నీతోనే చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో, పొమ్మంటున్నానా? నా మనసుకి ఎవరో ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఇంత చీకటైనా వీళ్ళు ఎందుకు రాలేదు? సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నాకెందుకో ఈ కస్టమర్స్ చూపులు, మాటలు తేడాగా ఉన్నాయి. వీళ్ళు ఫ్లాట్ చూడ్డానికి అని ఏదో సాకు చెప్పి చీకటి పడేంత వరకు ఏదో ప్లాన్తో వచ్చినట్టు అనిపిస్తుంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే సార్కి ఏ ప్రాబ్లం ఉండదు. సార్ కార్ తీసుకుని ఎలాగోలాగ వచ్చేస్తారు. ఆటో 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 అన్న, రామాలయం వరకు వస్తారా? హలో, మేము వచ్చిందే మీకోసం మేడం. భలే ఎస్కేప్ అయ్యారుగా. ప్రసాద్ గారు, ఏమైపోయారు మీరు? ఇంతసేపు మీకు ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవలేదు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వీడు కూడా మా పని పోవాలి కస్టమర్, ఇక్కడ అంటాడు ఇక్కడ అంటాడు. అసలు మీరు కొనే బాపతేనా? అవును, ఇంత చీకట్లో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు?
అందుకే లేట్ అవుతుందని మీకు ఫోన్ చేసి ఏమవుతుందా అని భయంతో కారు అక్కడ వదిలిపెట్టేసి వచ్చేసాను మా ఇంటికి. ఆటోలో నేను మా ఇంటికి వెళ్తూ ఉన్నాను. భయం ఎందుకమ్మా, నేను ఉన్నా కదా. మీరేం చేస్తారు అంతమంది ఉంటే? ఏదైనా జరగరాంది జరిగితే? అందుకే వాళ్ళ మీద అనుమానం అనిపించింది, అందుకే వచ్చేసా. సరే సరే, జాగ్రత్తగా వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ గాడ్ ఫర్ సేవింగ్ మీ ఫ్రమ్ దిస్ డేంజర్.